నమస్తే. పెద్ది సుదర్శన్ రెడ్డి చావుపై రకరకాల ట్రోలింగ్స్ లేకపోతే రకరకాలైనటువంటి రాజకీయపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అసలేం జరిగింది? ఎందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి చావుకు కాంగ్రెస్ పార్టీయే కారణం అంటూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. లేదు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ఉద్యమకారులు ఎవరిని పట్టించుకోలేదు కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. తర్వాత 3 సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిండు. తర్వాత ఏ ఒక్క పదవి ఇవ్వకుండా కూడా అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. వాళ్ళ వల్లనే చనిపోయేటట్టు కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒకరిపై ఒకరు ఎందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి చావుపై ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, అసలు ఏంటి అని చెప్పేసి ఒకసారి పూర్తిగా డీటెయిల్స్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, మొదటగా పెద్ది సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి 2001కి ముందు యూత్ కాంగ్రెస్లో పనిచేసిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందలేదు కాబట్టి తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజు కూడా కేసీఆర్తో పక్కనే ఉన్నాడు. తర్వాత ఆ పార్టీలో 2001 నుంచి ఏ ఒక్క పార్టీ మారకుండా ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వరకు కూడా అలానే కొనసాగిన తర్వాత చాలా రోజులు వాళ్ళ ఊర్లో ప్రెసిడెంట్గా ఈ విధంగా అతని యొక్క పదవిని పెంచుతూ వస్తూ ఉన్నాడు. పెంచుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో తర్వాత ఎమ్మెల్యే ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2018 నుంచి 23 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి 2026 వరకు ఏ ఒక్క పదవి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పాపన బోలే. అతను ఉద్యమకారుడు. కేసీఆర్కి కావచ్చు, కేటీఆర్కి కావచ్చు, హరీష్ రావుకి కావచ్చు చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. తన కుటుంబ సభ్యునిగా అతను ఉండేవారు. అట్లా ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా అంటే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రోగ్రామ్స్ ఉన్నా ఒక కుటుంబ వ్యక్తిగా అతను మాతో ఉండేవాడు అంటూ చాలాసార్లు కేసీఆర్ కావచ్చు, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు చాలాసార్లు చెప్తూ వస్తున్నటువంటి ఆ పరిస్థితులు మనం చూస్తాం. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ది సుదర్శన్ రెడ్డి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయేటటువంటి పరిస్థితి. హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 2-3 రోజులు కూడా హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుముట్ట పరిస్థితి చూసినాం. తర్వాత డాక్టర్లు వచ్చి లేదు తన హెల్త్ సహకరిస్తుంది, తన గుండె వేగంగా కొట్టుకుంటుంది, గుండె వెంటనే అందుకుంది, కానీ బతికే ఛాన్సులు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ డాక్టర్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేసి చెప్పిన తర్వాత కూడా అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటా ఉన్నాడు అని చెప్పేసి రకరకాల వీడియోలు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు కావచ్చు ప్రెస్ మీట్లు, డాక్టర్లు ప్రెస్ మీట్లు మనం చూసాం. అన్ఎక్స్పెక్టెడ్గా అదే రోజు రాత్రి ఒక 2-3 రోజుల తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు వెంటనే చనిపోయాడంటూ అసలు సహకరించట్లేదు, హెల్త్ మొత్తం పాడైపోయింది అని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో అందరూ కూడా అటు నర్సంపేట సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే అతనితో పనిచేసినటువంటి ఉద్యమకారులందరూ కూడా కన్నీరు మున్నరైనటువంటి పరిస్థితులు మనం చూసినాం. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి చావుకు కారణాలు ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచించినట్టయితే, ఒకటి మెయిన్గా ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే, ఒకటి లక్ష్మీ బోర్వెల్స్ అని చెప్పేసి నర్సంపేట నియోజకవర్గంలోనే లక్ష్మీ బోర్వెల్స్ అని చెప్పేసి మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి ఇద్దరు దంపతులు ఉన్నారు. వాళ్ళు లక్ష్మీ బోర్వెల్స్ అని నడిపిస్తూ ఉంటారు. ఆ నర్సంపేట ఏరియాలో కావచ్చు, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వీళ్ళ బోర్వెల్స్ నడుస్తూ ఉంటుంది. అటువంటి క్రమంలో గ్రామ నిద్ర అనేటువంటి ప్రోగ్రాం నర్సంపేటలో ఇతని హయాంలో అయితే ఇతను పోటీ అంటే నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చెప్పేసి ఒక సివిల్ సప్లై లో వర్క్ చేస్తున్నాడు. అప్పుడు ఆ సివిల్ సప్లై డైరెక్టర్గానే ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆ తర్వాత అలా పనిచేస్తున్నటువంటి క్రమంలో నెక్స్ట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, గెలుస్తున్నాను కాబట్టి పల్లె నిద్ర ప్రోగ్రాంతో ప్రతి గ్రామంలో అయితే నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో బోర్లు వేయించాలి, మీరు ఇప్పుడు డబ్బులు ఏమి ఇవ్వను, బోర్లు వేయించండి, మీరే మోటార్లు తీసుకురండి, పంప్ సెట్లు కూడా మీరే తీసుకొచ్చి ఎన్ని మోటార్లు వేసిరు ఏంటి అని చెప్పేసి లెక్క మొత్తం నాకు అప్పచెప్పండి. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, గెలవబోతున్నాడు, గెలిచిన తర్వాత మీకు 2 అమౌంట్ ఇస్తాను, లేకపోతే ఆ పెట్టినటువంటి ఖర్చు మొత్తం ఇస్తాను అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి మనం కూడా ఒకసారి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేసాం. వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి మాటతో మేము 2016 నుండి 17 మధ్య కాలంలో దాదాపు వందలాది బోర్లు వేయించినాం. ఆ బోర్లు ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. డబ్బులు అడిగితే లేదు ఒకటేసారి ఇచ్చేస్తాను, మీరు ఎవరి దగ్గరైనా అప్పులా తీసుకొచ్చుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా ఇస్తారంటే మేము ఎక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి మాకు లేదు అని చెప్తే కూడా లేదు మీరు ఖచ్చితంగా వేయాల్సిందే అని చెప్పేసి బెదిరించాడు. వాళ్ళ అనుచరులతో బెదిరించేలా చేశాడు. మా బోర్వెల్స్ ఎక్కడ కూడా నడవకుండా చేశాడు. కాబట్టి ఆ భయంతో అంటే మాకు ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అప్పుల్లో కూరుకుపోయాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి తప్పదు, ఎమ్మెల్యే గెలిస్తే మా డబ్బు మాకు ఇస్తా అంటున్నాడు కానీ నమ్మకంతో మా భూములు కావచ్చు, మా బంగారాలు తాకట్టు పెట్టి, మా ఇల్లుని మొత్తం కూడా తాకట్టు పెట్టి దాదాపు 15 కోట్ల వరకు కూడా డబ్బు ఖర్చు అయింది. ఆ ఖర్చు అయినటువంటి సొమ్ములో ఏ ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వెళ్తే ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పాపాన బోలే.
ఏదైతే గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను చేయలేను, కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వట్లేదు, నేను ఇవ్వలేను, అసలు నియోజకవర్గానికి నిధులు రావట్లేదు అని చెప్పేసి దాటవేసేటువంటి ప్రయత్నం చేసిండు. ఒకసారి హరీష్ రావు దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినాం. హరీష్ రావు దగ్గరికి వెళ్తే కూడా హరీష్ రావు మీకు ఒక్క రూపాయో ఇంకోసారి ఇక్కడికి వస్తే బాగుండదు అని చెప్పేసి హరీష్ రావు కూడా బెదిరించిండు మమ్మల్ని. చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పాపాన బోలే. కానీ మా పరిస్థితి ఏంది, మేము చావు బతుకుల్లో ఉన్నాము. అసలు మేము కనీసం నిజంగా ఎవరు చచ్చిపోయినా కూడా పాపం అనేటువంటి పరిస్థితి లేవు. దాదాపు ఇంటి దగ్గర 110 రోజులకు పైగా కూడా వాళ్ళు నిరాహార దీక్ష చేసి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి ఈ హెడ్ఏక్ ఏంది, అసలు ఈ డబ్బులు ఏంది, బోర్లు వేయించడం ఏంది అని చెప్పేసి ఆ విషయంలో కూడా తనకి ఎక్కువగా ఇబ్బంది, చాలా రోజుల్లో కూడా ఒక నరక యాతన అనుభవించాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. తన భార్య కూడా ఆ శవాన్ని తన బాడీని తీసుకెళ్తున్న క్రమంలో కూడా లేదు, మీ వల్లే చనిపోయాడు, అంతా మీ వల్లే నా భర్త చనిపోయాడు అంటూ కూడా ఏడుస్తూ శాపనార్థాలు పెట్టినటువంటి పరిస్థితి చూస్తాను. అది బోర్వెల్స్ వాళ్ళనే అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ, లేదు బీఆర్ఎస్ పార్టీని అన్నది ఇండైరెక్ట్గా అని చెప్పేసి ఈ విధంగా ఎక్కువగా ఆ వార్తల్లో వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ కావచ్చు, దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తున్నాడు, సివిల్ సప్లైస్లో చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే. అవన్నిటి బయట పెట్టేటువంటి క్రమంలో అవన్నీ డీటెయిల్స్ బయటకు తెస్తూ ఉంటే, ఆధారాలు బయటకు తెస్తూ ఉంటే వీటన్నిటి తేవద్దు అని చెప్పేసి అతన్ని బెదిరింపులకు గురి చేశారు, అతని గన్మెన్స్ను తీసేశారు. మీకు ఇది ఏదైతే సివిల్ సప్లై సమస్య కుంభకోణాన్ని నువ్వు దానిపైన మాట్లాడకుండా ఉంటే, దానిపైన ఆధారాలు వెలికి తీయకుండా ఉంటే నీకు గన్మెన్స్ ఇస్తామని చెప్పి ఇండైరెక్ట్గా అతన్ని బెదిరించారు. ఏదైతే ఆ నర్సంపేట నియోజకవర్గంలోని బిజినెస్ మ్యాన్స్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిరు. మీ అందరినీ కేసులో ఇరికిస్తాం, ఖచ్చితంగా మీ వెనుక ఉన్నది పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పి చెప్పాలి అని చెప్పేసి కావాలని వాళ్ళందరిపైన కేసులు పెట్టి ఇతన్ని కూడా జైల్లో బంధించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ చిత్రహింసలకు కాంగ్రెస్ పార్టీ గురి చేయడంతో చాలా ఇబ్బందులకు గురయ్యాడు, మనోవేదనకు గురయ్యాడు, వాళ్ళ వల్లే చనిపోయాడు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ, తర్వాత అదే రోజు మళ్ళీ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ ప్రెస్ మీట్లో అవును నిజమే సివిల్ సప్లైస్ విషయంలో కుంభకోణాన్ని బయట పెడుతున్నాడని చెప్పేసి తన గన్మెన్స్ని తీసేసిరు, భయపెట్టేటువంటి ప్రయత్నం చేసిరు, అతన్ని జైల్లో బంధించి చంపేటువంటి నరకయాతన చూపెట్టేటువంటి ప్రయత్నం జరిగింది, కుంభకోణం బయట పెడుతున్నారని చెప్పేసి ఎంతోమంది వాళ్ళ యొక్క అనుచరులపైన కేసులు పెట్టిరు. దీనికి సంబంధించి కావాలని అంతా కాంగ్రెస్ పార్టీయే అతన్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరిగింది. ఇవన్నీ ఇబ్బందులకు తట్టుకోలేక అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు. కొద్దిగా న్యాయవాదులను కూడా నేనే ఇచ్చాను అతనికి, న్యాయవాదులు చూసుకోండి మనల్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఇద్దరి న్యాయవాదులు నేను ఇచ్చాను, అయినా కూడా అతన్ని ఇబ్బంది పెట్టక మానలేదు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ వల్లనే చనిపోయిందంటూ కేటీఆర్ మాట్లాడారు. అలాగే పొంగులేటి ట్వీట్లో మాట్లాడినటువంటి అంశాలు ఏంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలను ఎన్నడూ పట్టించుకుంది, సరే ఉద్యమకాలను పట్టించుకున్నట్లయితే పెద్ది సుదర్శన్ రెడ్డి 2001 నుండి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు, 2021 నుండి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే అతను ఒక ఉద్యమకారుడిగా మీరు ఏనాడని చూసిరా? ఎప్పుడు స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటూ ఇప్పుడు చావును కూడా రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి వాడుకుంటున్నారు తప్ప అసలు మీరు ఎప్పుడు అతన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒకప్పుడు 2018 నుంచి 23 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి తర్వాత ఎంతోమందికి మీ ఇంట్లో పుట్టినటువంటి సంతోష్ రావు కావచ్చు, దామోదర్ రావు లాంటి వాళ్ళు కావచ్చు ఎంపీ పదవులు, రాజ్యసభ పదవులు ఇచ్చుకున్నారు. మరి ఎందుకు ఇటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి వాళ్ళు ఉద్యమకారులు ఎందుకు మీకు గుర్తు రాలేదు? అసలు ఉద్యమకారులతోనే రాజకీయాలు చేసే బాపతి మీరు కదా, మీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ యొక్క వ్యూహమే అది కదా అంటూ కూడా ట్వీట్ చేశారు. అదే ట్వీట్లో మాట్లాడుతూ, మా అధికారులకు లాంఛనాలతో, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా అధికారిక లాంఛనాలతో ఉద్యమకారుడు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో అధికారిక లాంఛనాలతో అతని ఆ యొక్క శవాన్ని మేము ఈ విధంగా కాష్టం చేసినాం, కానీ మీరు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా అతనికి ఆ గ్రీన్ అని చెప్పేసి ఏర్పాటు చేసి అతని వరంగల్ నుంచి ఏదైతే అతని ఉన్నటువంటి ప్లేస్ నుంచి హైదరాబాద్ వరకు కూడా ఒక పెద్ద ఎత్తున అంబులెన్స్లు పంపించి, లేకపోతే హాస్పిటల్ నుంచి డాక్టర్స్ పంపించి మేము ఎప్పటికప్పుడు వైద్యులను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేసినా, కానీ మీరు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు, ఉద్యమకాలను ఎప్పుడు మీరు వాడుకోలేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పేసి పొంగులేటి మాట్లాడుతూ వచ్చింది. ఒకసారి ఆ పొంగులేటి చేసినటువంటి ట్వీట్లో అసలు ఏం మాట్లాడి ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం చదివేటువంటి ప్రయత్నం చేస్తే, రైట్, ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం ట్వీట్ చేసినట్టు, ఏదైతే ఆర్ఎస్పీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత, లేకపోతే కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత అంటే ప్రెస్ మీట్ పెట్టకుండా ఓన్లీ ట్వీట్లో ట్వీట్ చేసినట్టు పరిస్థితి చూస్తున్నాం. ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి బతికి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి ఆయన మరణానంతరం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్న ఈ నాటకరావు కేటీఆర్ బీఆర్ఎస్ అంటూ ట్యాగ్ చేసిండు. ఏంటంటే పెద్ది సుదర్శన్ రెడ్డి బతికున్నప్పుడు ఏ ఒక్కడు పట్టించుకోలే, చనిపోయిన తర్వాత తన మరణానంతరం కూడా తనని రాజకీయంగా వాడుకుంటా, రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ యొక్క లబ్ధి కోసం ఇతన్ని వాడుకుంటా ఉన్నది ఈ నాటకాల రావు బీఆర్ఎస్ అంటూ కూడా ఒక ట్వీట్ చేసిండు. అదేవిధంగా 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఉద్యమ నాయకుడైనటువంటి దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకుండా ఆయనను అవమానించింది.
ఏమంటా ఉన్నాడంటే రెండు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పటికీ అతనికి కనీసం ఒక ఓన్లీ ఎమ్మెల్యేగా మాత్రమే గెలిపించుకున్నారు. ఒక ఉద్యమకారునిగా రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వకపోగా అతనికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన కూడా అతను అవమానించింది అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతూ వస్తారు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇతనికి ఇవ్వకుండా సంతోష్ రావు కావచ్చు, అలాగే దామోదర్ రావు లాంటి వారికి రాజ్యసభలో సీట్లు ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా పెద్ది సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ సీటు కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఎందుకు ఇవ్వలేదు అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ చేశారు. అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సంతోష్ రావు కావచ్చు, దామోదర్ రావు కావచ్చు, వీళ్ళకు రాజ్యసభ సీట్లు ఇచ్చింది. ఒక ఉద్యమకారునిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఓడిపోయి ఒకసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్క పదవి ఇచ్చిన పాపాన బోల అతను అవమానించింది అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పార్థివ దేహాన్ని వరంగల్ నుంచి హైదరాబాద్కు తరలించడానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశాం. అలాగే అధికారిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి ఆయనను గౌరవించుకున్నామంటూ కూడా ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఒక ఉద్యమకారుని గౌరవించుకోవాలి కాబట్టి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అతను ఎక్కడైతే హార్ట్ స్ట్రోక్తో ఇబ్బంది పడతాడో ఆ ప్రదేశం నుంచి వరంగల్లోని నర్సంపేట ప్రదేశం నుంచి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ వరకు మేమే ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అతని ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగాం. అతని యొక్క ఏదైతే అంత్యక్రియలను కూడా మా అధికారిక లాంఛనాలతో పోలీసుల లాంఛనాలతో పోలీసులు గన్ ఫైరింగ్తో కూడా మేము అతని యొక్క అంత్యక్రియలను నిర్వహించాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. అలాగే ఓట్ల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమకాలను వాడుకోవడం, అధికారాన్ని కీలక పదవులన్నింటికీ కేవలం కల్వకుంట్ల కుటుంబానికి పరిమితం చేసుకోవడం, ఇదే కల్వకుంట్ల కుటుంబం అలవర్చుకున్న విద్య అంటూ కూడా ఏదైతే ఓట్ల కోసం, పార్టీ కోసం, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ విధంగా ఉద్యమకాల చావుని ఉద్యమకాలను వాడుకుంటున్నారు. ఇది ఎప్పుడు కలవకుండా వాళ్ళ బుద్ధి వాళ్ళ నీతే ఇంత అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం మరణాలను కూడా వాడుకుంటూ నీచ స్థాయికి దిగజారిన బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరో గుణపాఠం నేర్పడం ఖాయం అంటూ కూడా చివరిగా ముగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే ఏం చెప్తానంటే రాజకీయ ప్రయోజనాల కోసం, లబ్ధి కోసం చావులను కూడా లెక్క చేయకుండా వాళ్ళ యొక్క కుటుంబం కోసం వాడుకుంటారు ఈ బీఆర్ఎస్ పార్టీ నీచపు బుద్ధే అంతా. ఖచ్చితంగా ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఇవన్నీ కుట్రలను కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు దీనికి బుద్ధి చెప్పి తీరుతారంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన తర్వాత అటు బోర్వెల్స్ వల్ల ఇబ్బంది పడ్డాడు అని చెప్పేసి ఇదొక కోణం అయితే, లేదు సివిల్ సప్లైస్లో కుంభకోణాన్ని బయట పెడుతున్నాడు కాబట్టి అతని గన్మెన్స్ని తీసేశారు, అతనికి కావాలనే పోలీస్ స్టేషన్లో బంధించి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే ఆ నర్సంపేటలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లందరినీ కూడా బెదిరించి మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాల్సిందే, చెప్పకపోతే మీ అందరిపైన బయటకు రాకుండా కేసులు బుక్ చేస్తామని చెప్పేసి పోలీసుల ద్వారా కాంగ్రెస్ పార్టీ బెదిరించింది. ఇవన్నీ తాళలేకనే అతను హార్ట్ స్ట్రోక్ చనిపోయాడంటూ కేటీఆర్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడారు. దానికి రీకౌంటర్గా కేటీఆర్ మీ కల్వకుంట్ల కుటుంబమే ఎంత, మీ బీఆర్ఎస్ పార్టీ నీచపు రాజకీయమే ఎంత, చనిపోయిన వ్యక్తుల పైన కూడా రాజకీయ లబ్ధి కోసం విధంగా మాట్లాడతారు అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతారు. నిజంగా ఇది చాలా తప్పైన విషయం. ఎందుకంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తి పైన ఈ విధంగా రాజకీయమైనటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. సరే అతను మంచి వ్యక్తి, చెడు వ్యక్తి, తప్పు చేసిన పక్కకు పెడితే చనిపోయిన తర్వాత ఏది మాట్లాడినా కరెక్ట్ కాదు. ఒక నిజంగా తప్పులు ఏదైనా చేసి ఉంటే అవన్నీ ఆధారాలతో సహా బయట పెడితే బాగుంటుంది. కానీ ఎప్పుడూ రాజకీయాల కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పార్టీల లబ్ధి కోసం, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.